ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ అంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఊదర కొడుతున్నారో అది ఏమీ లేదు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారం. అలాగే చూస్తే కనుక వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ మాకు అవసరం లేదు అని చెప్పి వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ అంటూ వాళ్ళకి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలంటారు అసలు ఈ పరిస్థితి మొత్తాన్ని? కరెక్టే చెప్పాలంటే వ్యవస్థ డెవలప్మెంట్ కాకూడదు అనేది వాళ్ళ ఆశయం. ఇప్పుడు వైసీపీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే వ్యవస్థలో డెవలప్మెంట్ కాకూడదు, ఎవరు ఎదగకూడదు, ఎవరు చదువుకోకూడదు, వాళ్ళు అనాగరికంగా ఉండాలి, అలా ఉంటేనే మా మనుగడ సాధ్యం అనే దృక్పథంతో మాట్లాడే మాటలు ఇవన్నీ. అంటే ఎలా ఎందుకంటారు ఇప్పుడు ఎక్కడా లేకుండా యుఎస్ తర్వాత అతిపెద్ద భారీ పెట్టుబడి గూగుల్ ఆంధ్రప్రదేశ్ లో పెడుతుంటే దాదాపు 1.5 బిలియన్ క్రోర్స్ అనేది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే కనుక దాన్ని కూడా అడ్డుకోవాలని చూడటాన్ని దానికి అది కాకుండా మళ్ళీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనే అది నేనే తెచ్చానని మరి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. మరి ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకుంటుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అబద్ధం అనుకోవాలంటారా? లేదంటే కనుక వీళ్ళకి అసలు డేటా సెంటర్ రావటమే ఇష్టం లేదంటారా? అక్కడ రావటమే ఇష్టం లేదు. వచ్చి డెవలప్ అయితే కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి, మన నుంచి వాళ్ళంతా వెళ్ళిపోతారు కాబట్టి మన పార్టీ డెవలప్మెంట్ అనేది తగ్గిద్ది. వ్యవస్థ డెవలప్మెంట్, వ్యవస్థలో చదువుకొని విద్యా వ్యవస్థ కనుక ఇంప్రూవ్మెంట్ అయితే వ్యవస్థలో నైతికంగా మనిషిలో నైతిక విలువలు ఇవన్నీ పెరిగి ముందుకు కనుక వెళ్తుంటే ఆటోమేటిక్గా ఆలోచన శక్తి పెరిగిద్ది. ఈ ఫిలాసఫీ అనేది ఇప్పుడు కాదు, మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఉంది. ఏది మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందకూడదు, చదువుకోకూడదు, వాళ్ళు అట్లానే ఉంటే మన మనుగడ సాగిద్ది అనే దృక్పథం ఇవాళ కాదు, స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఆ వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలోనే ఉంటేనే వాళ్ళు మనం చెప్పిన మాట వింటారు, మనం ఏ అరాచకం చేయమంటే ఆ అరాచకం చేస్తారు అనే దృక్పథం రాజకీయ నాయకులకు ఎవరికైనా ఉంటుంది. పక్కాడు డెవలప్మెంట్ కాకూడదు అనేది రాజకీయ నాయకుల ఉద్దేశం. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి అనుకో, ఆటోమేటిక్గా నువ్వు డెవలప్ అవుతావు, నేను డెవలప్ అవుతాను, ఎక్స్ వై జెడ్ అందరూ డెవలప్ అవుతారు. అందరూ డెవలప్ అయితే ఎప్పుడైతే ఆర్థికంగా అందరూ ఉంటారో ఎవరి మాట ఎవరు వినరు. ఆ విననప్పుడు రాలేరు వాళ్ళు. అది జరగకుండా చేయటానికే ప్రధాన ఉద్దేశం. అంటే యువతకు ఉపాధి దొరకటం అనేది రాకూడదు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే యువతను డెవలప్ చేయకూడదు, యువత ముందుకు రాకూడదు, సమాజం బాగుండకూడదు, సమాజంలో మంచి జరగకూడదు అనేదే వాళ్ళ సంకల్పం. సరే, ఎవరైనా సరే యువత ఉపాధి ఉద్యోగాలలో స్థిరపడాలి, వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి చెందాలి, మన తర్వాత జనరేషన్ అని కోరుకుంటారు. అంటే ఇలా కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు. ఇలా కోరుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు అదే దుర్భర పరిస్థితుల్లో నడిచింది. అది సత్యం, జగమెరిగిన సత్యం, దాన్ని ఎవరు మనం కాదనలేవు. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అదొకెత్తి అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయి. అసలుకి రాజకీయ నాయకులకు కాదు, పౌరులకు కూడా రక్షణ లేకుండా పోతుంది అనేది వైసీపీ నాయకులు. శాంతి భద్రతలని గత 5 సంవత్సరాల్లో ఎవరన్నా మాట్లాడుకున్నారా? పోలీసు డిపార్ట్మెంట్ పనికిరాదని అన్నారు అంతకుముందు, వాళ్ళ చేతే ఎలా చేయించుకున్నారు? ఇప్పుడు పనికిరాదని అంతకుముందు అన్నారు, 2019కి ముందు పనికిరాదు అని అన్నారు. ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నారు. ఆ ఆంధ్ర పోలీసుల చేతే చేయాల్సినవన్నీ చేయించుకున్నారు కదా, మరి వాళ్ళు ఎలా పనికొచ్చారు? అది కరెక్ట్ కాదు. మనం ఉన్నప్పుడు ఒక మాట, మనం లేనప్పుడు ఒక మాట అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు. మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. చెడుని ప్రోత్సహించితే ఎవరైనా సమాజానికి వ్యతిరేక శక్తులు. చెడుని నేను చేసినా, నువ్వు చేసినా, ఎక్స్ చేసినా, ఎవరు చేసినా కూడా చెడు అనేది చెడునే అనుకుంటారు. అది రాబోయే తరాలకు కూడా మంచిది కాదు. రాబోయే తరాలు బాగుండాలంటే వ్యవస్థ సక్రమమైన మార్గంలో నడవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సస్యశ్యామలంగా ఉండాలంటే సరైన విధానంలో పనిచేయాలి. ఆ సరైన విధానం ఇప్పుడు స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాల్లో కూడా సరైన విధానంలో తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు తీసుకురాలేకపోతున్నారంటే రాజకీయ నాయకుల వల్లనే. ఇప్పుడు మరి సిద్దిరప్పల రాజు గారి అరెస్టు, ఒక బీసీ నాయకుడిని రాజకీయ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడని కక్షతోటి అరెస్ట్ చేశారు అంటున్నారు కదా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కులం అనేది
ఊరకు మాట్లాడటం కానీ తప్పు చేసినాడు ఏ కులం వాడైనా తప్పు చేశాడు అని అనాలి, అతన్ని తప్పుగానే చూడాలి. అది కులాన్ని ఉపయోగించటం అనేది అసమర్థుని జీవిత యాత్ర లాంటిది. అంటే ఎందుకంటారు పదే పదే ఇక్కడ కులం కార్డు కానీ లేదంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి చేతగాని వాళ్ళు పరిపాలన గురించి చేతైన వాళ్ళు కానీ పరిపాలన వ్యవస్థ బాగుండాలి, రాబోయే జనరేషన్స్ బాగుండాలనేవాడు ఎవరైనా కానీ కులాన్ని గురించి మాట్లాడరు. మరి పక్కాడు బాగుండాలంటే కులాన్ని గురించి మాట్లాడకూడదు. అది కులం అనేది కూడుబెట్టదు. కులం అనేది ఏ కులం వాడు ఏ కులానికి చేసుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ నడుస్తుంది. కానీ వాళ్ళల్లో మనం ఐఏఎస్లు అయ్యాము, ఇంకో వేరే వాళ్ళు కావాలి అనేది ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది చేస్తున్నారు? మన కులం డెవలప్ కావాలి అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు. ఇప్పుడు జగజ్జీవన్ రావు కూతురే ఉంది, ఆమెకి రిజర్వేషన్ అవసరమా? ఈ ఆంధ్రప్రదేశ్ను కొనగలిగిన స్థాయి ఉంది వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఆస్తి ఎంత ఉందో అంత ఆస్తి ఉంది వాళ్ళకి. వాళ్ళకి రిజర్వేషన్ అవసరమా? దీని మీద వాళ్ళల్లో ఎందుకు ఫైట్ చేయరు? అంటే వాళ్ళకి అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి, దాన్ని నేను ఓసీల్లోనే ఫైట్ చేస్తాను అనే దృక్పథం కూడా వాళ్ళల్లో మారాలి. వాళ్ళు ఏంటంటే మన సమాజానికి ఏం చేస్తున్నాము, మన కుల అంటే అనేది ఎవరు అనుకోవట్లా. వాళ్ళు ఏంటంటే పొలిటికల్గా ఆర్థిక మూలాలను పెంచుకోవటం కోసం కులాలను వాడుకుంటున్నారు. కానీ కులాలను డెవలప్మెంట్ చేసిన వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదండి. సార్ ఇవన్నీ ఒకెత్త అయితే కనుక ఏం సార్ అసలు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే వాడుతున్న పదం చిన్నపిల్లోడు. అసలు తప్పు చేసినాడు చిన్నపిల్లాడికైనా కూడా చట్టం అనేది ఒక చట్టం ఉంది. 5 సంవత్సరాల పిల్లాడు చేస్తే వాడిని తీసుకెళ్ళి బాలశిక్ష అనే దాంట్లో వేసి వాడిని చదివించటం ఏయో చేయటం అనేది ఉంది. అట్నే 18 సంవత్సరాలు చేసినాడిని తప్పు ఎవరైనా చేసినా కూడా తప్పే, దానికి తగిన శిక్షలు ప్రకారం పోవాల్సిందే. కానీ ఈడ కుల మతాలు అనేవి ఏమి ఉండవు. ఏంటంటే వాడుకొని ఏదో లబ్ధి పొందుదాం అనే దానికోసం మాట్లాడే మాటలు కానీ సమాజానికి ఉపయోగపడేది కాదు, నెక్స్ట్ జనరేషన్కి ఉపయోగపడే మాటలు కాదు ఇవి. వాటిని మానుకుంటే ఎవరిమైనా మంచిది. నెక్స్ట్ జనరేషన్ అభివృద్ధి చేయాలంటే కులాలు కాదు, ఏం చేస్తే వ్యవస్థ బాగుపడిద్ది, ఎలాంటి వాటిని తీసుకొస్తే వ్యవస్థలు బాగుంటాయి, వాటిని గురించి మాట్లాడితే ఏ పార్టీ వాళ్ళైనా మంచిది. సమాజమే దేవాలయం అనేది ఎన్టీ రామారావు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఏ కులమైనా ఒకటే, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఏమి లేదు. డబ్బున్నాడు ఏ కులంలో అయినా గొప్పవాడిగా చూస్తున్నారు, డబ్బు లేనాడిని ఏ కులంలో అయినా హీనంగానే చూస్తున్నారు. దాన్ని ఏం చెబుతావు సమాధానం చెప్పు నువ్వు? దానికి సమాధానం ఏం చెబుతారో చెప్పండి. మరి అంతే. అది ఇవన్నీ ఏంటంటే ఊరకు వాడుకోవటానికి మనం ఎక్స్ప్లాయిట్ చేసి ఇంకా వాళ్ళని అణగదొక్కుదామనే దానికోసం మాట్లాడే మాటలు కానీ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే ఏమి చేస్తే వాళ్ళు ఉన్నత స్థితికి వస్తారు అనే ఆలోచన చేయగలిగిన వాళ్ళే గొప్ప నాయకులు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక సిరిరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ప్రభుత్వం మీద అటాక్ చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఈ పాలసీ బాగలేదు, ఇది తప్పుడు విధానం, దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పగలిగిన వాళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు. అట్లా కాకుండా వ్యక్తిగత దోషణలు చేయటం అనేది, నేను ఒక వ్యక్తిని తిట్టడం అనేది చాలా బూతు మాట, చాలా తప్పు. అలా చేసే వాళ్ళమే మనం మనుషులు కాదు. మనిషి సమాజంలో మానవ సమాజంలో రాక్షసులకి మనుషులకి తేడా ఏంటంటే మనుషులు అనేవాళ్ళు ఎదుటి వ్యక్తిని కూడా గౌరవించాలి, ఎదుటి వ్యక్తిని కూడా మనిషిగా చూడాలి. మనం ఒక వ్యక్తిని దోషణ చేయటం అనేది, ఒక వ్యక్తిని తప్పు మాట మాట్లాడటం అనేది మానవ సమాజంలో చేయకూడదు. అది చేస్తే మానవ సమాజం నిలబడదు. రాక్షస ప్రవృత్తి అనేది అదే. అందుకని రాక్షస ప్రవృత్తిలో నుంచి మానవ సమాజంలో రావటానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలండి. థ్యాంక్ యూ.